ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు, మరెన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పి రైతన్నలందరికీ కూడా ట్రైన్ చేసి, రైతు వేదికలలో ట్రైనింగ్ ఇప్పించి, రైతు బంధు ఇచ్చి, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి 3వ స్థానానికి తీసుకొచ్చిండు దేశంలో. ఆ 3వ స్థానంలోకి తీసుకురావడం ఒక్కటే కాదు, మీరిప్పుడు ఏదైతే 8 నుంచి 12% నుంచి 12% వరకు ఏదైతే తేమ ఉన్నదో, అదేవిధంగా ఎకరానికి 7 క్వింటాల నిబంధన ఏదైతే పెట్టినరో కేసీఆర్ గారు ఎన్నడూ ఒప్పుకోలేదు. మీకు చరిత్ర తెలియదు, మీరు అజ్ఞానులు, నిరక్షరాస్యులు. మీకు తెలిసిందంతా కూడా బూతుల భాష మాత్రమే, మీకు తెలిసిందంతా కూడా అబద్ధాలు మాత్రమే. 2000 ఒకసారి చరిత్ర చూడండి. 2018లో వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే స్వయాన కేసీఆర్ గారు అందరూ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రైతు సోదరులందరినీ తీసుకుపోయి ఢిల్లీలో 6 రోజుల దీక్ష చేసిండు. 2022లో కూడా దీక్ష చేసిండు. కానీ ఇప్పుడు పత్తి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ దిగుబడిని సీసీఐ కొనుక్కోలేదని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మీ రేవంత్ రెడ్డి గారు, మీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ మంత్రులందరూ కూడా ఎక్కడున్నారు? జుబ్లీ హిల్స్లో ఉన్నారు, గల్లీలల్లా తిరుగుతున్నారు దొంగల్లాగా. ఏం చేస్తున్నారు జుబ్లీ హిల్స్లో? మీరు ఓటుకు 2500 రూపాయలు లంచమిచ్చి, ఒక్కొక్క ఓటర్కు కుక్కరు, వాషింగ్ మెషీను, ఒక చీర కాకపోతే 2 చీరలు, 3 చీరలు, ఓట్లేసేటప్పుడు కూడా డబ్బుల పంపిణీ చేసి కుల్లం కుల్లా దొరికిన శంకర్ నాయక్, ఎమ్మెల్సీ, బీర్లా ఏలయ్య, వీళ్ళందరూ కూడా ఓపెన్గా, మల్లు రవి, వీళ్ళందరూ ఓపెన్గా డబ్బులు పంపిణీ చేస్తూ దొరికిండ్రు. ఇది మీ పరిస్థితి. ఎక్కడుండాలి అసలు మీరు? రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఉండాల్సింది ఎక్కడ? ఢిల్లీలో ఉండాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ముందర ధర్నా చేయాలి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఆయన ముందర ధర్నా చేయాలి. ధర్నా చేసి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలి. కేసీఆర్ గారు చేసింది గుర్తులేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు లేని 7 క్వింటాళ్ళు ఎకరానికనే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ చేతగానితనం కాదా? ఏ బేసిస్ మీద 7 క్వింటాలని చెప్పిండ్రు? ఒక్కొక్క దగ్గర 12 క్వింటాలు, ఇంకో దగ్గర 15 క్వింటాలు పండుతూ ఉంటే మీరు 7 క్వింటాలని ఎట్లా చెప్తా ఉన్నారు? ఎట్లా ఒప్పుకున్నారు మీరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా సీనియర్ నాయకులందరూ రైతుల కోసం పోరాడుతుంటే అప్పుడు సడన్గా నిద్ర లేచి రాత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మామా అనిపించి మీరు చూడు మేము చేసినామని అంటున్నారు. ఇది ఇవాళ మీ బండారం. ఇక రెండవది, రైతుల సోదరుల గురించి మరి వినయ్ భాస్కర్ గారు చెప్పిండ్రు. ఇంకా రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి, మీరిద్దరూ రాజ్యాంగం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ పాలన అని అంటున్నారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, మీరు హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, మీరు ఎందుకు రాజీనామా చేయాలనో నేను చెప్తా. ఇప్పటికి కూడా సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూర్ అనే పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే ఒక దళిత యువకుని సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదోవ పట్టినాయి, వాళ్ళకు రావాల్సిన నిధులు వేరే వాళ్ళకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఇచ్చిననే తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుని తీసుకుపోయి ఎస్ఐ, కానిస్టేబుల్ అందరూ కుల్ల ఒడిచి ఘోరంగా 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు. 48 గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా? నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా? నీ చెడ్డుపక్కలుండే గ్యాంగ్ మెంబర్లకు ఇవి కనిపిస్తలేవా? 48 గంటల నుండి శవాన్ని అక్కడే పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ పోయిన మరి మీరు? ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటలేరు? అదేవిధంగా ఒక వారం రోజుల క్రితం ఎర్ర రాజశేఖర్ అనే ఒక దళిత యువకుడు వాళ్ళ తమ్ముడేదో కులాంతర వివాహం చేసుకుంటే అవతలి వర్గం వాళ్ళు నా మీద దాడి చేస్తారని చెప్పి తండ్రి కొడుకులందరిపై షాద్నగర్ ఎస్ఐకి
కంప్లైంట్ చేస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా నిందితులతో కుమ్మక్కైతే ఆ రాజశేఖర్ అనే యువకుడిని పత్తి పొలాల్లోకి తీసుకొని పోయి ఘోరంగా కొట్టి శవానికి కాలబెట్టిండ్రు. ఎక్కడ పోయినవయ్యా రేవంత్ రెడ్డి హోంమంత్రి? ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టలేదు? ఏ బేసిస్ మీద మీరు పని చేస్తున్నారు? మరి నేను అడుగుతున్నా, ఇదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇదే పోలీస్ అధికారులను అడుగుతున్నా. రోహన్ రెడ్డి, కొండా సుష్మిత, ఈ వరంగల్కు చెందిన కొండా సుష్మితనే చెప్పింది కదా. కొండా సుష్మిత ఏం చెప్పింది? రోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి బంగ్లా నుంచి వచ్చిండు, వచ్చి గెస్ట్ హౌస్లో ఆ డక్కన్ సిమెంట్ వాళ్ళను అక్కడి నుంచి హుజూర్ నగర్ నుంచి పిలిపించి తుపాకీ పెట్టి బెదిరించిండు అని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళకు కుల్లం ఇదే వరంగల్కు చెందిన కొండా మురళి వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత చెప్పింది. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పోయినరు. మరి రోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి దాని గురించి మాట్లాడేంది రాజేందర్ రెడ్డి? ఇప్పుడు వాళ్ళను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో రాజేష్ రెడ్డిని తీసుకుపోయి ఘోరంగా 3rd డిగ్రీ టార్చర్ చేసి చంపేసిండు ఆ పిల్లగాన్ని. ఎర్ర రాజశేఖర్ అనే పిల్లగాడు నన్ను చంపుతారు మొర్రో అని ఏడ్చినా కూడా చేసిండు. మరి ఏమైంది హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి? ఎందుకు దీని మీద మాట్లాడడం లేదు? ఈ విషయాలను పక్కన పెట్టి మళ్ళీ పొద్దున్న లేచినప్పటి నుంచి మాది ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని అంటున్నావు. ఇక మూడవది, ఇవన్నీ ఏదో ఏమన్నా నేను నాయన రాజేందర్ రెడ్డి అంటాడు మేము 6 గ్యారెంటీలో 78% చేసినాం అంటున్నారు. అంటే నీకన్నా చదువు రాకుండా ఉండాలి, లేకపోతే మీ బాస్ కన్నా చదువు రాకుండా ఉండాలి. ఇచ్చింది మీరెంత? ఆ అరకొర మీరు ఆ మహిళల ఉచిత బస్సు పెట్టి మొత్తం కూడా బస్సులలో యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉన్నది. మీరు చేయబట్టి విపరీతమైన ప్రెజర్లో ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. అందుకొరకే మన వరంగల్ హైదరాబాద్ తోవకి యాక్సిడెంట్ అయింది. అదేవిధంగా మన చేవెళ్ల తోవలో 20 మంది చచ్చిపోయారు, 24 మంది చచ్చిపోయారు. దానికి కారకుడు స్వయాన రేవంత్ రెడ్డి. నేను ఓపెన్ చెప్తున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి? నిజానికి చేవెళ్ల హైదరాబాద్ మార్గాన్ని 4 లేన్ చేయాలని కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే టెండర్లు అయినాయి. దానికి ఎవరో ఎన్జీటీకి పోయినరు కేసులో. మరి ఆ కేసు విత్డ్రా చేయించి టెండర్ వేయాలి కదా. ఆ టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఆ వర్క్ స్టార్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలంగాణ ప్రజలు గమనించాలి.